ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులు కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లుగా పనిచేస్తున్నారని భారస జిల్లా అధ్యక్షుడు తాత మధు ఆరోపించారు. జిల్లా మంత్రులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఖమ్మంలో విమర్శించారు. సోమవారం రెవెన్యూ మంత్రి ఎదిలాపురం పురపాలక ఎన్నికలపై ఉద్యోగ సంఘాల నాయకులతో నిర్వహించిన సమీక్ష ఫోన్ సంభాషణలను మీడియాకు విడుదల చేశారు. యథేచ్ఛగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నా ఎన్నికల సంఘం పట్టించుకోవట్లేదని తాత మధు మండిపడ్డారు. అధికార పార్టీకి ఏజెంట్లుగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 6 వార్డులలో కూడా ఆ లోపాలను సరి చేసుకొని రావడం అనేటటువంటి జరిగిందన్న. సో అత్యధిక మెజార్టీతో గెలిపించడం కోసం మేము ప్రయత్నం చేస్తాం. మీరు మాకు ఇచ్చినటువంటి హామీని మేము మర్చిపోం. మీరు మా సమస్యలను పరిష్కరించడానికి మీరు కొత్తగా ప్రయత్నిస్తున్నందుకు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలన్నా. ప్రధానంగా మాకున్నటువంటి 2వ వార్డులో 252 మంది ఎంప్లాయీస్ మనకే ఉన్నారన్న. 3వ వార్డులో 120 మంది, 4వ వార్డులో 178 మంది, 5వ వార్డులో 252 మంది, 6వ వార్డులో 402 మంది, 7వ వార్డులో 259, 13వ వార్డులో 82 మంది, 17వ వార్డులో 37 మంది, 18వ వార్డులో 258, 19వ వార్డులో 250, 22వ వార్డులో 612, 23వ వార్డులో 450, 24వ వార్డులో 480, 25వ వార్డులో 302. వెనక సీఎం గారితో పాటుగా అదే విధంగా మన ఖమ్మం జిల్లా మొత్తం మీరన్న అదే విధంగా మా ఏలూరు శ్రీనివాసరావు గారి నాయకత్వంలో జేఏసీ తోడ్పాటు చేస్తుంది. తప్పనిసరిగా ఏదలాపురం మున్సిపాలిటీ కంచుకోటన్న కాంగ్రెస్ కి తప్పనిసరిగా ఆ విజయంలోని గెస్టెడ్ అధికారులు సకల ఉద్యోగులు మీ వెంట ఉంటామన్నా. తప్పనిసరిగా మా యొక్క సమస్యలన్నీ కూడా మీకు తెలిసిందేనా. ఆ విధంగా మేము ముందుకెళ్తాము. తప్పనిసరిగా మీ యొక్క అడుగుజాడల్లో ముందుకెళ్తామని వచ్చే గవర్నమెంట్ రావడం కూడా వచ్చే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కూడా రిఫరెండం గా పనిచేస్తాము. ఉద్యోగస్తులందరం కూడా మీ కుటుంబ సభ్యులు మీతోనే ఉంటామని చెప్పుకుంటున్నానన్న. కాంగ్రెస్ పార్టీ ఉద్యోగ సంఘాల నాయకులు క్విడ్ ప్రో కో, నీకిది మాకిది అంటే నీకు సాయం చేస్తాం, మాకు హెల్ప్ చేయి. ఓట్లను ఎట్లమ్మా ప్రభావితం చేయాలి, ఎక్కడెక్కడ ఎనాలిసిస్ చేసుకుని ఓటర్లను వర్క్ చేయాలి, వాళ్లే కాంగ్రెస్ ఏజెంట్ లాగా ఈ పని చేస్తున్నారు. ఉద్యోగ సంఘాల నాయకులు కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లా నేను అడుగుతా ఉన్నా. మీకు ఇష్టమైతే మీకున్న ఉద్యోగానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకొని నేను అడుగుతా ఉన్నా. ఎవరైతే ఈ టెలికాన్ఫరెన్స్ లో పాల్గొని పొంగులేటి శ్రీనివాసరెడ్డితోని ఇతర కాంగ్రెస్ నాయకులతోని కుమ్మక్కైనటువంటి జిల్లా అధికారులందరినీ కూడా ఎన్నికల విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లుగా దొంగచాటుగా పనిచేస్తూ బీఆర్ఎస్ ని దెబ్బకొట్టాలని ప్రయత్నం చేస్తున్న అధికారులు వాళ్ళందరి మీద కూడా చట్ట ప్రకారం చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.